వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 9వ సంకీర్తన 9వ చరణం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని నలిగిన వారికి, ఆపత్కాలంలో ఉన్న వారికి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల వాక్య దర్శనంలో ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాండి. మొట్టమొదటిది నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని దయ. దేవుని దయ ఆయనను వర్ణించే లక్షణాల్లో అత్యంత ఉన్నతమైనది. దేవుని దయ మన పరిస్థితులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దయ ప్రవహిస్తూ మన దాకా వచ్చేది. అంత మాత్రమే కాదు, దేవుని దయ మన అర్హత మీద, మనకున్న లక్షణాల మీద ఆధారపడలేదు, కానీ దేవుని అర్హత పైన, దేవుని స్వభావం మీద ఆధారపడి ఉన్నది. నలిగిపోయిన సందర్భాల్లో, ఆపత్కాలాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటాం, కానే కాదు. దేవుడు తన దయచేతనే మనల్ని పునరుద్ధరిస్తున్నాడు, రీస్టోరేషన్ చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మైట్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని కూడా మనం జాగ్రత్తగా చూడవచ్చు. నలిగిపోయిన సందర్భాల్లో, ఆపత్కాలంలో ఆయన ఓదార్చి దేవుడు మాత్రమే కాదు, ఓదార్చడంతో పాటు ఆయన రక్షణను ఆయన బలంతోనూ శక్తితోనూ మనకు అందించేవాడు. మహాదుర్గమగును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చాలా శక్తిమంతుడు. ఆపత్కాలంలో మన భావోద్రేక వాటిలన్నిటినీ, మనకున్న ఆధ్యాత్మిక స్థితులన్నిటినీ, శారీరక సంబంధమైన పరిస్థితులన్నిటిని కూడా ఆయన చక్కపరచగలిగిన వాడు. అన్ని విషయాల్లో మనల్ని బాగు చేయగలిగిన వాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య. ఈ వాక్య భాగంలో దేవుడు మనకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో మహాదుర్గమగును, నలిగిన వారికి మహాదుర్గమగును అన్న మాటలు ఆయన పరిచర్య గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇందులో యేసుక్రీస్తు శారీరకంగా మనము సంఘంగా చేర్చబడ్డం. దేవుడు ఏ పరిచర్యను కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి పరిచర్య కలిగి ఉండాలి అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో నలిగిన వారి దగ్గరికి, ఆపత్కాలంలో ఉన్న వారి దగ్గరికి, అనేకమైన విషయాల్లో కోల్పోయిన వారి దగ్గరికి సంఘంగా మనం వెళ్ళాలి, వారిని దర్శించాలి, వారికి దుర్గము, మహాదుర్గము దేవుడే అన్న మాటని కలగజేయాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. 10వ చరణంలో కూడా మనం ఆలోచన చేస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అన్న విషయాన్ని కూడా ఆపత్కాలాల్లో వారికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. చివరగా, ఇట్ ఈజ్ ఏ మిరాకిల్స్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతాలు. దేవుని అద్భుతాలు చాలా అద్భుతంగా దేవుని వాక్యంలో ఆదికాండం నుండి చివరి అధ్యాయాల వరకు రాయబడతా వచ్చినాయి. లేఖనం అంతటా, వాక్యం అంతటా దేవుడు తన ప్రజలు అణిచివేతకు గురి అయినప్పుడు వారిని తిరిగి లేవనెత్తి మహాదుర్గముగా ఉండి నడిపించినవాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు అణిచివేతకు గురి అయినప్పుడు దేవుడు మోషేని లేపి, దేవుడే స్వయంగా ఐగుప్తు నుండి కనానులోనికి నడిపించి మహాదుర్గముగా వారి పట్ల ఉండటాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. దానియేలుకి మహాదుర్గంగానే ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి దేవుడు మహాదుర్గముగానే కనిపిస్తూ ఉన్నాడు. ఆపత్కాలంలో ఎవరు ఉన్నా, నలిగిపోయిన పరిస్థితుల్లో ఎవరు ఉన్నా దేవుడు అద్భుతంగా వారిని ఆదరించే, అద్భుతాలు చేసే దేవుడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుడు ఈ మాటలను దీవించనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని దీవించి నలిగిన సమయాల్లో, ఆపత్కాలాల్లో మీరే బాగు చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.